రజనీకాంత్ కూలీ మూవీ నుండి ట్రైలర్ అయితే రాబోతుంది భయ్యా. అయితే ఈ ట్రైలర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అదే కాకుండా ఈ మూవీ అనమాట బీభత్సమైన బిజినెస్ అయితే చేసింది. అది ఎక్కడెక్కడ చేసింది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ అనమాట 2 minutes 40 seconds అయితే ఉండబోతుందంట. అయితే ఈ ట్రైలర్లో అనిరుద్ మ్యూజిక్ హైలైట్గా అయితే ఉండబోతుంది. అయితే దీంట్లో సీజే వర్క్ అనమాట ఏమాత్రం లేదు, విఎఫ్ఎక్స్ అనమాట బీభత్సంగా అయితే ఉండబోతుంది. అదే కాకుండా కెమెరా అనమాట ఎటువంటి సినిమా తీసినా సరే ఆ మూవీలో డార్క్ సీన్స్ అనమాట ఎక్కువ పెడుతూ ఉంటారు. అదే తన స్టైల్. ఆ రకంగానే ఈ మూవీలో దాదాపు ఈ మూవీ 100% అయితే దాంట్లో 70% అనమాట డార్క్ సీన్లే ఉన్నాయి. రజనీకాంత్ ఈ మూవీలో పోలీస్గా లేదా ఒక ఆర్మీ సోల్జర్ అయితే కనబడతాడంట. అయితే దాని గురించి అనమాట చాలా మందికి అయితే తెలియదు. అయితే దాని అనమాట రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అనిరుద్ధ్ అయితే తమిళ సినిమాలకి బీభత్సమైన మ్యూజిక్ అయితే ఇస్తాడు, మంచి మ్యూజిక్ అయితే ఇస్తాడు. కానీ తెలుగు సినిమాలకు అనమాట ఆ రకం కాదు. ఏదో ఇచ్చాడు అంటే ఇచ్చినట్టయితే ఉంటుంది, కానీ అతను టచ్ అయితే ఉంటుంది. తెలుగు వాళ్ళకి ఆ రకం కాదు. రజనీకాంత్ అనమాట జైలర్ మూవీ అయితే తీశాడు. జైలర్ మూవీలో అనిరుద్ధ్ మ్యూజిక్ లేకపోతే ఆ మూవీ హిట్ కాదు. ఇది చాలా మందికి తెలుసు. ఈ విషయం రజనీకాంత్ గారు కూడా ఒప్పుకున్నారు. అలాంటి పర్సన్ అనమాట ఈ మూవీలో మ్యూజిక్ అయితే ఇస్తున్నారు. అదే కాకుండా ఈ మూవీకి ఎల్సీయూ అంటే లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధం అయితే ఉంటుంది. అలాగే ఈ మూవీలో కొన్ని హిట్స్ అయితే ఉంటాయంట ఎల్సీయూకి సంబంధించి. అయితే ఈ కూలీ మూవీ కంప్లీట్ అయిపోయాక సినిమాటిక్ యూనివర్స్ లో చాలా సినిమాలు అయితే ఉన్నాయి. వాటినన్నింటినీ కలిపేలా ఒక షార్ట్ ఫిల్మ్ అయితే తీస్తారంట. ఆ షార్ట్ ఫిల్మ్ కే 100 కోట్ల బడ్జెట్ అయితే పెడుతున్నారంట. ఇది ఒక అయితే ఇప్పుడు బిజినెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. 169 కోట్ల బిజినెస్ అయితే జరుపుకుంది. ఇది మామూలు విషయం కాదు. ఏపీఆర్ తెలంగాణలో 50 కోట్ల బిజినెస్, కర్ణాటకలో 23 కోట్ల బిజినెస్, ఓవర్సీస్ లో 80 కోట్ల బిజినెస్, కేరళలో 12 కోట్ల బిజినెస్. అలాగే యూఎస్లో అనమాట టికెట్లు అయితే వదిలేశారు. అయితే టికెట్ల వదిలిన అనమాట 4 కోట్లు అయితే వచ్చి ఓవరాల్ గా 169 కోట్లు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక ముందే ఈ మూవీకి బీభత్సం హైప్ అయింది. అదే కాకుండా మ్యూజిక్ రైట్స్ అని, అదే కాకుండా శాటిలైట్ రైట్స్ అని, డిజిటల్ రైట్స్ అని ఇలా చాలా అయితే ఉంటాయి. వాటి గురించి ఇంకా మెన్షన్ చేయలేదు. వాటిని మెన్షన్ చేస్తే మూవీ బడ్జెట్ అనమాట 180 కోట్లు. అయితే దాన్ని కూడా దాటేస్తుంది. ఎందుకంటే బీభత్సం హైప్ తో దిగుతుంది ఈ మూవీ. అయితే ఇన్నాళ్ళనమాట ఈ మూవీని ట్రైలర్ వద్దనుకున్నారు, కానీ ఇప్పుడు అనమాట ట్రైలర్ దిగుతాం అనుకున్నారు. ఎందుకంటే ఈ మూవీకి బీభత్సం హైప్ అయితే ఉంది. ఈ మూవీ అనమాట ఎన్టీఆర్ రుచికి కోసం వాటర్ మూవీకి పోటీకి అయితే దిగుతుంది. అయినా సరే మూవీ టీం ఏమాత్రం సంగట్లేదు. ఎందుకంటే లోకేష్ కనగరాజ్ అనమాట కొద్దిగా కాన్ఫిడెంట్ అయితే ఉన్నారు. అలా ఎందుకంటే ఏ సినిమాకి అతనైతే 2 సంవత్సరాలు కేటాయించారంట, కానీ కూలీ మూవీకి 2 సంవత్సరాలు మంచి కేటాయించి దానికోసం బాగా డెప్త్ ఆలోచించి మంచి స్టోరీ అయితే రాసి రజనీకాంత్ గారి మాట ప్రజెంట్ చేశారు. దీంట్లో స్టార్ క్యాస్ట్ ఉన్నారు. మన నాగార్జున గారు, అదే కాకుండా అమీర్ ఖాన్, శ్రుతి హాసన్, సత్య గారు, ఉపేంద్ర, ఇలా చాలా మంది అయితే ఉన్నారు. ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుండి మంచి మంచి యాక్టర్స్ అయితే వచ్చారు. చూడాలి మరి ఈ మూవీ ఏరియాలో వసూలు చేస్తుందో. ఈ మూవీ గురించి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.